పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఏప్రిల్ 30, మే 1-2 తారీఖులలో రంగరంగ వైభవంగా 10,000 మంది ధ్యానులతో అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాము. జగన్నాథ్ గట్టు ఎంతోమంది బుద్ధుల్ని తయారు చేసిన బుద్ధక్షేత్రము. ఒకటేనా పత్రిజీ గారు దీన్ని మోక్షగట్టు అన్నారు. మరి ఇక్కడ ధ్యానం కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ ప్రదేశాన్ని పత్రిజీ గారు మరి ఎందుకు ఆత్మస్థానం అన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సురేష్, మట్టి లెవెల్ నిన్ననే అయిపోయింది కదా. నువ్వు నాకు రాత్రి అయినా పని చేయాలి. నాకు ఈరోజు రాత్రి కూడా పని చేయండి. నేను డబుల్ పేమెంట్ ఇస్తాను. 4 వచ్చారంట కదా చిలకలతో. ఎవరు లేరేడ. కోటి వచ్చాడు. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. ఇక్కడ బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్, ఆడిటోరియం నిర్మాణము, స్టేజ్ నిర్మాణము, తర్వాత రోడ్డు నిర్మాణము. ఇక్కడికి రావడానికి యాక్సెసిబిలిటీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వేధించిన సమస్య. సార్ అది ఏం లేకపోతే ఈ పొద్దు కింద దిగేది. అది ఆ డొక్కు టిప్పర్తో పొద్దు మీరుకుంటాను. అది పొద్దు రేపే దాన్ని రేపటి నుంచి అవాయిడ్ చేశారు. 2 సార్లు టైర్ పోయింది. నిన్న పోయింది, ఈ పొద్దు పోయింది. ఇది పెట్టుకుంటే దాదాపుగా ఈరోజు దానికోసము 2-3 గంటలు వేస్ట్ మనం. అదేలే. అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్ రెడ్డి. నేను ఆర్కిటెక్టు. యాక్చువల్గా మొదట ఈ క్షేత్రానికి వచ్చి పరమేశ్వరుడు గారి ఆహ్వానం మేరకు క్షేత్రానికి వచ్చి చూసాము. చాలా మాకు అనుభూతి కలిగింది ఇక్కడ. దాని తర్వాత ఈ పత్రిజీ గారి మెడిటేషన్ కూడా చేయడం ప్రారంభించాము. దానివల్ల ఎంతో మాకు మానసికంగా మన చేసే ప్రతి పనిలోనూ అది మనకు మెడిటేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ స్ఫూర్తితోనే ఇవాళ మనము దీన్ని సహాయ సహకారం చేస్తూ అప్పటి నుంచి ఇక్కడ ఇలాగే చేస్తూ వస్తున్నాము. జగన్నాథ్ గట్టు అనేది ఒక పుణ్యక్షేత్రం. దీని దగ్గరనే మన పిరమిడ్ సేవాదళ కేంద్రం ఉండడం ఎంతో హర్షణీయం. యాక్చువల్గా జగన్నాథ్ గట్టు అనేది ఒక పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ కర్నూలు టౌన్ దగ్గరగా ఉన్న క్షేత్రం అది. మిగిలిన క్షేత్రాలాగానే ఇది కూడా కొండ మీద ఉంది. మామూలుగా అయితే ఏ దైవక్షేత్రానికి కూడా సరైన యాక్సెస్ ఉండదు. జనరల్గా కొండలు గుట్టలు ఉంటాయి, జనాలు కష్టపడి వెళ్ళాలి. అలాగే ఇది కూడా ఉంది. కాకపోతే ఇది డెవలప్ చెందాలంటే దానికి సరైన యాక్సెస్ కావాలి. ఆ మార్గంలో ఆలోచిస్తూ ఇప్పుడు కూడా సరైన రహదారి లేని ఈ క్షేత్రానికి ఇప్పుడు మన పిరమిడ్ సేవాదళం నుంచి అందరూ కలిసి మన డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు, గురువు గారు సుబ్బారావు గారు, వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కలిసి మొత్తం టీమ్గా తయారయ్యి ఎలా చేయాలని ఆలోచించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి రోడ్డు వేయాలని. ఆ నిర్ణయం వెనుక ఎంతోమంది కృషి, ఎంతోమంది సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని. వీరు ఒక కాంట్రాక్టర్ గారు, పెద్ద కాంట్రాక్టర్ కర్నూలులోనే. వీరి గైడెన్స్ కూడా తీసుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చారు, గైడ్ చేయడానికి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒకసారి రోడ్ యాక్సెస్ వచ్చిందంటే ఈ క్షేత్రం చాలా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల మనకు ఎంతోమందికి యాక్సెస్ దొరుకుతుంది. పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. ఇక్కడ బాత్రూమ్స్ కన్స్ట్రక్షను, ఆడిటోరియం నిర్మాణము, స్టేజ్ నిర్మాణము, తర్వాత రోడ్డు నిర్మాణము. ఇక్కడికి రావడానికి యాక్సెసిబిలిటీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వేధించిన సమస్య. సో దాన్ని ఇప్పుడు మనము చివరి దశలో ఉంది రోడ్డు నిర్మాణము. మరి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఈ 2 నెలల్లో మనము బాత్రూమ్స్ నిర్మాణము
లేడీస్ టాయిలెట్ కాంప్లెక్స్ కంప్లీట్ అయింది. మరి ఈ 6 రోజుల్లో మరి మిగిలిన 6 రోజుల్లో జెంట్స్ టాయిలెట్ కాంప్లెక్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 2 రోజుల్లో ర్యాంపు నిర్మాణం, ఈ రోడ్ ర్యాంప్ నిర్మాణం నేలను తగులుతుంది. మరి ఇది ఒక భగీరథ ప్రయత్నమే. ఈ కొండ మీద నుంచి నేల మీదకి రోడ్డును తీసుకురావడం అనేది ఒక టఫెస్ట్ జాబ్ వాస్తవానికి. మరి ఇంతటి టఫ్ పరిస్థితుల్ని మన ఆర్కిటెక్ట్ సార్ రంగనాథ్ రెడ్డి గారు, తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారు, సో వీరందరి గైడెన్స్లో సహాయ సహకారాలతో మనము రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాము. మరి రంగనాథ్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ప్రతి నిర్మాణానికి ఆయన ప్లాను ఎవ్రీథింగ్ ఆయన చేసి మనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి జిల్లాల ఇన్ఛార్జెస్ అందరూ కూడా మరి గ్రౌండ్లోకి వచ్చి మరి ఈ సేవని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అన్ని పనులు కంప్లీట్ చేస్తూ వచ్చారు, సేవలో నిమగ్నమై ఉన్నారు. సో మనం ఈ 6 రోజుల్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత ఈ రోడ్డు నిర్మాణంలో అనంతపూర్ శివ, నార్పల శివ బిగినింగ్ నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయన ఇక్కడే ఉండి చేయిస్తూ వచ్చారు. సో అంత బ్యాచ్ అంతా కూడా, అనంతపూర్ బ్యాచ్ అంతా కూడా చాలా డెడికేటెడ్గా మరి గ్రౌండ్ అంతా కూడా వర్క్ చేస్తూ వచ్చారు ఎస్పెషల్లీ. సో కాబట్టి ఈ వర్క్ చేసిన టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మిగతా టీం అంతా కూడా, మిగతా వాలంటీర్స్ అందరూ కూడా, సేవాదళ ఇన్ఛార్జెస్ కూడా మరి తొందరగా గ్రౌండ్లోకి వచ్చి మరి సేవలో నిమగ్నం కావాలని నేను కోరుకుంటున్నాను. మరి రాలేని వాళ్ళు వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞానికి, పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞానికి, పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞానికి.